అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో వడ్డీ వ్యాపారం. ఈ కథ రాసింది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. విజయనగరంలో రామయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన తన వ్యాపారాన్ని ఎంతో మెలకువగా నిర్వహించేవాడు. ఒకనాడు ఆయన తన కొడుకు వెంకయ్యతో, నాకు వృద్ధాప్యం వచ్చేసింది. ఒకసారి తీర్థయాత్రలు చేసి రావాలనుకుంటున్నాను. ఇక నుంచి వ్యాపారం నువ్వే స్వయంగా నిర్వహించవలసి ఉంటుంది అన్నాడు. తండ్రి చెప్పిన దానికి వెంకయ్య సరేనన్నాడు. రామయ్య తన ప్రయాణానికి అవసరం అయిన ఏర్పాట్లన్నీ చేసుకొని కొడుకుకు కొన్ని వ్యాపార రహస్యాలు చెప్పి, అనుభవం మీద వ్యాపారంలోని ఇతరత్ర కిటుకులు నువ్వే గ్రహిస్తావు. ఏవైనా అనుమానాలు కలిగినప్పుడు పాత ఖాతా పుస్తకాలు చూస్తుండు అని సలహా ఇచ్చాడు. తండ్రి తీర్థయాత్రలకు వెళ్ళాక వెంకయ్య అతి జాగ్రత్తగా వ్యాపార విషయాలు చూసుకోసాగాడు. ఒక రోజున నగరంలో చిన్న పళ్ళ వ్యాపారి ఒకడు వెంకయ్య దగ్గరకు వచ్చి, బాబు, నాకు అవసరంగా 4,000 వరహాలు కావాలి, పత్రం రాయించుకొని ఇవ్వండి అన్నాడు. మీ వ్యాపారం ఏమిటి అని అడిగాడు వెంకయ్య. పళ్ళ వ్యాపారం అన్నాడు వ్యాపారి. కొనుగోలు అమ్మకాల ద్వారా ప్రతిదినం మీ చేతిలో ఏపాటి ధనం ఆడుతూ ఉంటుంది అన్నాడు వెంకయ్య. 50 వరహాలకు తక్కువ ఉండదు బాబు. అవతల సరుకు దిగింది, విడిపించుకోవాలి, కాస్త త్వరగా డబ్బిప్పించండి అంటూ పళ్ళ వ్యాపారి తొందర చేశాడు. వెంకయ్యకు ఒక అనుమానం కలిగింది. రోజుకి 50 వరహాలు చొప్పున నెలకు 1,500 వరహాలకు మించి వ్యాపారం చెయ్యలేనివాడు 4,000 వరహాలు అప్పు చెల్లించగలడం అసాధ్యమని తోచింది. 4,000 వరహాలు ఇవ్వడం కుదరదు. 1,000 వరహాలు ఇస్తాను, ఇష్టమైతే తీసుకుపోండి అన్నాడు వెంకయ్య. ఆ జవాబుకు పళ్ళ వ్యాపారి ఆశ్చర్యపోతూ, అదేమిటి బాబు, మీ నాన్నగారు నాకు 6,000 వరహాల వరకు అప్పు ఇచ్చిన సందర్భాలున్నాయి అన్నాడు. ఇంతలో ఒక వజ్రాల వ్యాపారి అక్కడికి వచ్చి వెంకయ్యను ఎగాదిగా చూస్తూ, నాకు 10,000 వరహాలు కావాలి అన్నాడు దర్పంగా. ఆ వజ్రాల వ్యాపారికి పెద్ద బజారులో 1,00,000 వరహాలకు మించి విలువ చేసే దుకాణం ఉన్నదని వెంకయ్యకు తెలుసు. అతడు మారు మాట్లాడకుండా వజ్రాల వ్యాపారికి అడిగిన మొత్తం ఇచ్చి, పళ్ళ వ్యాపారికి మాత్రం ఎంత బతిమిలాడినా 1,000 వరహాలకు మించి ఇవ్వలేదు. ఆ తరువాత నెల నెలా పళ్ళ వ్యాపారి ఎంతో కొంత మొత్తం తీసుకువచ్చి తన అప్పు ఖాతాలో జమ వేయించుసాగాడు. కానీ వజ్రాల వ్యాపారి మాత్రం 4 నెలలు గడిచినా ముఖమైనా చూపలేదు. డబ్బు కోసం కబురు చేస్తే సరైన సమాధానం కూడా ఇవ్వకుండా వచ్చిన మనిషిని పంపేశాడు. ఈ లోపల పళ్ళ వ్యాపారి తన బాకీలో సగం చెల్లు వేశాడు. రామయ్య తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చి ఒక రోజున ఖాతా పుస్తకాలు తిరగవేస్తుండగా అతడికి వెంకయ్య వజ్రాల వ్యాపారికి, పళ్ళ వ్యాపారికి ఇచ్చిన అప్పు కనపడింది. ఆయన కొడుకుని పిలిచి, వజ్రాల వ్యాపారికి అంత పెద్ద మొత్తం 10,000 వరహాలు ఎందుకు అప్పు ఇచ్చావు అని ప్రశ్నించాడు. వెంకయ్య తప్పు చేసిన వాడిలా ముఖం పెట్టి, డబ్బున్నవాడు, అప్పు తీర్చగల స్తోమత ఉన్నదని నమ్మి ఇచ్చాను. ఈనాటి వరకు దమ్మిడి చెల్లి వేయలేదు అన్నాడు. నేను తీర్థయాత్రకు వెళ్లే సమయంలో నీకు వ్యాపార రహస్యాలు కొన్ని చెప్పాను. మన వడ్డీ వ్యాపారంలోని ముఖ్యమైన విషయం ఒకటి చెప్పమరిచినట్టుంది. మనం అప్పు ఇచ్చేటప్పుడు తీసుకునే మనిషి ఆర్థిక స్తోమత కన్నా ముఖ్యంగా చూడవలసింది అతడిలో అప్పు త్వరగా తీర్చివేయాలనే తపన ఉన్నదా లేదా అని. అలాంటి వాళ్లకు మనం స్తోమతకు మించి అప్పు పెట్టినా నమ్మకంగా తీర్చేస్తారు. వజ్రాల వ్యాపారికి డబ్బుంది కానీ నిజాయితీ లేదు అన్నాడు రామయ్య. ఆ తరువాత కొద్ది రోజులకే వెంకయ్యకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. రామయ్య వజ్రాల వ్యాపారి దుకాణానికి పోయి తను కోడలికి పెట్టదలిచిన నగలు కొన్నాడు. వాటి విలువ తను వ్యాపారికి ఇచ్చిన 10,000 వరహాల అప్పు, దాని వడ్డీ సరిపోయేలా చూసి ఖాతాలో జమ వేశాడు. ఈ అనుభవంతో వెంకయ్య తండ్రి వ్యాపారాన్ని ఎంతో చాకచక్యంగా నడపగలిగాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.